అగ్రరాజ్యం, పెద్దన దేశం, సంపన్న దేశంగా పిలువబడుతున్న అమెరికా దేశానికి కూడా కాబోతున్న మరొక నూతన అధ్యక్షుడు ఒకసారి పలికిన మాట ఏంటో తెలుసా? నేను ఇంత పవర్ ఉన్న ఈ దేశానికి పైనున్న బాస్ నుంచి నాకు సహాయం రావాలని, నాకన్నా ఆయనే ఎక్కువగా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగాని డొనాల్డ్ ట్రంప్ గారు అభివర్ణించారు ఒక ర్యాలీలో పాల్గొంటూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిపై ఉన్న భక్తిని తను అట్రీతిగా మాటలతో వర్ణించి, దేవుడు తనకి ఎంత ఉపకారం చేశాడంటే తన ప్రాణాన్ని 2 సార్లు ప్రాణాపాయ స్థితిలో నుంచి మరణం నుండి తప్పించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అమెరికా దేశాన్ని ఇంకా సుభిక్షంగా చక్కగా పరిపాలించాలని, దేవుని యొక్క ఆజ్ఞలో దేవునికి నామానికి మహిమ కలుగునట్లుగా తను జీవించి పరిపాలించాలని మీరందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామం ఎరిగినటువంటి వారిని దేవుడు ప్రాణంతో కాపాడి వారిని రక్షించి వారి ద్వారా ఆ దేశానికి మరొకసారి స్కూళ్ళల్లో, కాలేజీల్లో ప్రార్థనలు, దేవుని మాటలు జరుగులాగున, దేవుని యొక్క భయభక్తుల ఆజ్ఞలు పాటించలాగున దేవుడు తనని ఎన్నుకున్నాడు రెండోసారి. అమెరికాలో ఎంతో చీకటి వెళ్తుంది. గే కల్చరు, లెస్బియన్ కల్చరు, గన్ కల్చరు, అబార్షన్ కల్చరు, ఇల్లీగల్గా అక్కడ ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. అది దేవుని యొక్క నామానికి అవమానకరమైనది, చీకటి కమ్ముకుంది. అట్లాంటిది రెండోసారి దేవుడు ఇతన్ని ఎన్నుకొని ఆయన ద్వారా కార్యాలు జరిగించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. ఆయన యొక్క సేఫ్టీ గురించి, అమెరికా దేశం గురించి, అమెరికా దేశంలో ఉన్న భారతీయుల గురించి, అక్కడ ఉన్న విద్యార్థులకు, అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా దేవుడు మేలు జరిగించేలాగున అనుదినము ప్రతిదినము మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నూతనంగా నియమితులవుతున్న అమెరికా నూతన అధ్యక్షులకి కూడా మన యొక్క ఛానల్ తరపున శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ హిమ్ అండ్ గాడ్ బ్లెస్ అమెరికా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.